నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? కారు నాగేశ్వరరావు. ఏం చేస్తుంటారు? మామూలు ఖాళీ అండి, పనికి కూడా వెళ్ళనండి. పనికి కూడా వెళ్ళరు. మరి ఎలా తిన్నీకి ఎంత ఎట్లా వస్తాయి మరి పైసలు? నాకు పెన్షన్ ఇస్తున్నాను 4000. 4000 వస్తుందా పెన్షన్? 4000 పెన్షన్ వస్తుంది, 35 కేజీలు రైస్ వస్తుంది. ఉమ్. దాంట్లో వాళ్ళు కాల చెప్పండి. ఓకే, మరి ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 5 నెలల కాలం జరుగుతుంది కదా, ఎట్లా కొనసాగుతుంది అంటారు మరి? ఆయన పదవన్న కాడ నుంచి ఉమ్. అదే పార్టీలో ఉన్నాను. ఉమ్. ఆ పార్టీలోనే ఉన్నాను. నేను పార్టీ మారలేదండి. అప్పుడు నా జీవితానికి ఏం పర్లేదండి. అసలు ఏం చేశారు మీకు అంత ఇష్టం, అంత నమ్మకం ఏంటి ఆ పార్టీ మీద? ఆ పార్టీ మీద ఇప్పటి నుంచో ఇంకా ఎన్టీఆర్ కాడ నుంచి ఆ ఎమ్మెన్ అలా ఉండిపోయింది అంతే. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మరి ఎన్టీఆర్ గారి పేరు నిలబెట్టుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అప్పటి నుంచి కూడా అలా ఉన్నదండి. మరి ఈ పథకాల సంగతి ఏమంటారు? 6 గ్యారెంటీలు అని చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఆ పథకాలు ఉండి ఇప్పుడు గ్యాస్ ఉన్నారండి, తీసుకునే వాళ్ళు తీసుకుంటాను. నాకు ఆల్రెడీ భూమి కలుసునండి, గ్యాస్ అండి తీసుకుంటామండి. బండి ఉంది మామూలుగా తీసుకుంటామండి. నాకు మంచిగానే ఉంది. అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటారు? అప్పుడు ఇప్పుడు తేడా ఏంటంటే అండి, నా సీనియర్ నాయకుడు అండి నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఆయన కొత్త పదవిలో ఆయన పెన్షన్ ఏం చేశారంటే అండి, 3000 కాడ నుంచి 250, సంవత్సరానికి 250 చెప్పినండి. 4 సంవత్సరాలు పూర్తి చేశాడండి. 3000 పూర్తి చేశాడు. అంటే జగన్ ఉన్నప్పుడే సామాన్య ప్రజలు బతకడానికి అనుకోగా ఉంది, ఈయన వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు బ్రతకలేకపోతున్నారు అనేసి మాట్లాడుతున్నారు చాలా మంది. కొంతమందికి అలా ఉంటుందండి, కొంతమందికి ఇలా ఉంటుందండి. అందరికి ఒకటే ఇష్టం అవ్వదు కదండి, అందరికి ఒకటే ఇష్టం అవ్వదండి. ఇప్పుడు ఆయన నాకు అవినట్టు అమ్మానండి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళు ఈయనకి అమ్మానండి, లేకపోతే వాళ్ళు ఆయన అలా ఉంటుందని అందరికి ఒక్కడు ఉండదు కదండి. నా దృష్టిలో అయితే అండి చంద్రబాబు నాయుడు గారు అండి. దీపం పథకం కాడ నుంచి అండి ఈ పెన్షన్లు ఒకేసారి పెంచటం అండి, ఒకసారి పెంచటం నాకు ఈ ప్రభుత్వంలోనే బాగుంది. ఈ ప్రభుత్వంలోనే మంచిగా ఉంది. మరి ఉచిత ఉసుక అన్నారు, చాలా చెప్పారు కదా 6 గ్యారెంటీలు అని. ఇంకా రాలేదు కదండి, మరి వస్తాయి. ఉన్న అమ్మాయిలకి నెలకి 15,000 ఇస్తా అన్నారు. అది ఏం ఇప్పటికి అవ్వలేదండి. మాకు అలవారం మండలం మాకు ఇప్పటికి అవ్వలేదండి. అవి 15 ఉన్న వాళ్ళకి 15,000 నెలకి ఇస్తా అన్నారు. అది కూడా ఇప్పటికి జరగలేదు. మాకు ఇక్కడ వాదన చేసింది ఏదీ జరగలేదు. ఇప్పుడు వచ్చి ఎలక్షన్లో నిలబడినప్పటికి మాకు ఇదే చేయాలని అన్న వాళ్ళే కానీ ఇప్పటికి మాకు వచ్చి మమ్మల్ని మీరు ఎలా ఉన్నారని పలకరించలేదు. ఇప్పుడు వరకు కూడా మమ్మల్ని పలకరించలేదు. మంచిగా లేదంటారా ప్రభుత్వం? మరి ప్రభుత్వం ఆయన మంచిదండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు మమ్మల్ని వినియోగించుకోలేదు. అప్పుడైతే వినియోగించుకోలేదు, మమ్మల్ని కావాలని కోరుకున్నారు. మేము వేసాం, ఓట్లు చేసాం, ఆయన నెగ్గాలని కోరుకున్నాం. ఎంప్లాయీస్ ఉండే అమలు చేయట్లేదు అంటున్నాడు. చేయలేదు, ఆయన చేసింది బాగా చేస్తున్నారండి. ఎంప్లాయీస్ ఉండే దీన్ని సంపూర్చట్లేదు అన్నాడు, చెప్తున్నాడు.